సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏదియు మీకు హాని చేయదు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కొరకు మీ కుటుంబంలో కొరకు నమ్మకంగా ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచన చివరి భాగము. మీకు ఏది ఎంత మాత్రమును హాని చేయదు. స్నేహితులారా, ఈ లోకంలో మనము జీవిస్తూ ఉండగా మనము మంచి కొరకు, నీతి న్యాయముల కొరకు, దేవుని అందలి భక్తి విశ్వాసములు కలిగి జీవిస్తూ ఉండగా ఒక రకంగా మన జీవితము ఏ రీతిగా ఉందనంటే తోడేళ్ళ మధ్య గొర్రె పిల్లల మాదిరిగా మన జీవితము ఉండినది. ప్రభులవారు అన్నారు కదా, తోడేళ్ళ మధ్యలోనికి గొర్రె పిల్లల మాదిరిగా మిమ్మల్ని పంపుతూ ఉన్నానని. అందరూ వ్యతిరేకించేవారే, అందరూ నీతిని, మంచితనాన్ని, దైవభక్తిని కించపరిచేటటువంటి వారే, అందరూ హేళన చేస్తూ దాడులు చేస్తూ మనకు నష్టాన్ని, కష్టములను కలిగించేటటువంటి వారుగానే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో స్నేహితులారా, తోడేళ్ళ మధ్యలో మనము జీవిస్తున్నటువంటి వేళ తోడేళ్ళు చాలా బలమైనవి, గొర్రెల కంటే కూడా చాలా బలమైనవి. ఒక్కటిగా కాదండి, తోడేళ్ళు ఎప్పుడైనా కూడా గుంపుగా దాడి చేస్తాయి. వాటికి చీల్చివేసేటటువంటి స్వభావం ఉంది, చంపివేసి నాశనం చేసేటటువంటి స్వభావం ఉంది. అలాంటి వ్యక్తులు, సమస్యలు మనము అనుభవిస్తూ ఒంటరి వారముగా జీవిస్తూ ఉన్నామని చాలా బాధను, నిరాశ, నిస్పృహలను మనం కలిగి ఉంటాం. అయితే ఇలాంటి వ్యక్తుల మధ్య, సమస్యల మధ్య దేవుడు మనలను ఒంటరివారుగా, బలహీనులుగా వదిలి పెట్టలేదు. తన తోడు సహాయాన్ని మనకు అనుగ్రహించి ఎదిరించగలిగిన శక్తి యుక్తులను, ఈ బలమైన క్రూర మృగములను జయించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ భాగంలో మీరు పాములను, తేళ్లను ఎత్తి పట్టుకొనెదరు, అవి మీకు హాని చేయవు అనే ఆలోచన లిటరల్గా తీసుకోవడం కాదండి. దేవుణ్ణి నమ్ముకొని మేము పాములను ముట్టుకున్న ఏం కాదు, తేళ్లను ముట్టుకున్న ఏం కాదు అనే ఆలోచన కాదు. కానీ లేఖనాలలో పాములు, తేళ్ళు అనేవి సాతాను యొక్క దాడులను, సాతాను యొక్క బలమును సూచిస్తున్న విషయాలు. కాబట్టి ఈ సాతాను శత్రువు వలె తన మాయా ఉపాయముల చేత మన మీద దాడి చేస్తూ మనల్ని పడద్రోయాలని, అనేక ఆపదలకు గురి చేయాలని యోచిస్తున్నటువంటి వేళ ఒకవైపు శత్రువులు, మరొక వైపు సాతాను దాడులు మనల్ని కబలిస్తున్నటువంటి వేళ దేవుడు ఏదియూ మీకు హాని చేయదు అనే వాగ్దానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. శత్రువు బలమైన దాడులైన, సాతాను యొక్క మాయోపాయములైన మనలను జయించలేవు. నీకు హాని కలగకుండా ఈ దాడులలో నుండి, శత్రువు యొక్క బలములలో నుండి, సాతాను మాయా ఉపాయములలో నుండి
దేవుడు నిన్ను కాపాడేటటువంటి వాడుగా ఉన్నాడు. మనకంటే ముందుగా నివసించినటువంటి భక్తులందరి విషయాలలో వారు చెరసాలలో ఉన్న శత్రువుల మధ్య చిక్కబడినటువంటి వారుగా ఉన్న ఏ ప్రకృతి వైపరీత్యముల మధ్య చెరసాలలో బంధింపబడినటువంటి వారుగా, సింహపు బోనులో వేయబడినటువంటి వారుగా, మహాసభలకు కోర్టులకి అప్పగించినటువంటి బాధలను శ్రమలను అనుభవించేటటువంటి వారుగా ఉన్న వారందరినీ దేవుడు తన మహాశక్తి చేత తప్పించినటువంటి వాడుగా, విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు. అట్టి శక్తి కలిగిన దేవుడు ఈ దినాన నీ జీవితంలో నీకు ఏ హాని జరగకుండా ఆ దాడులు, శ్రమలు, బంధకాలు వీటన్నిటిలో తన ఉన్నతమైనటువంటి శక్తిని నీకు అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. కావున నీవు నాకేమైనా హాని జరుగుతుందేమో, నన్ను ఎవరైనా బాధ పెడతారేమో, ఎన్ని సమస్యలు, కొరతలు, బంధకములు, కష్టములు నా జీవితంలో నేను అనుభవిస్తానేమో అన్న ఆలోచనలతో, కలవరములతో జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఈ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏదియు మీకు హాని చేయదు అని. దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, వాగ్దానము చేసినటువంటి దేవుడవు, నమ్మదగినటువంటి దేవుడవయ్యా. నిజమే, మా అనుదిన జీవితముల మధ్య ఎన్నో సమస్యలను, భారములను, దాడులను, నిందలను, అవమానములను మేము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం. మంచి పక్షాన నిలవబడినప్పుడు, నీతి న్యాయములను బలపరుస్తూ ఉన్నప్పుడు, దైవికమైన ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నో ఆపదలను మేము ఎదుర్కోవలసి వచ్చుచు ఉన్నది. అయితే వీటన్నిటి అందు మీ ఉన్నతమైన కాపుదలను, సహాయాన్ని మాకు వాగ్దానం చేసినటువంటి దేవుడవు. ఆపదలు ఏ హాని కలగనీయకుండా మమ్మల్ని రక్షించేటటువంటి ప్రభుడవు. మీ భద్రతను మాకు అనుగ్రహించి మీ కాపుదలను దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను, కుటుంబములను మీరు అంగీకరించి వారి బాధలను దూరపరిచి నెమ్మది సమాధానమును వారికి అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.